శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధనకు ఎంతో విశిష్టమైనది. అష్టలక్ష్ములుగా పూజించే శ్రీ మహాలక్ష్మీదేవి 8 స్వరూపాలు జీవితంలో ఎలాంటి ఐశ్వర్యాలను సూచిస్తాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆదిలక్ష్మి నుంచి సంతాన లక్ష్మి వరకు అష్టలక్ష్మి తత్వంలోని ఆధ్యాత్మిక విశిష్టతను ఇప్పుడు మనం వివరంగా అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. శ్రావణ మాసం అంటేనే పూజలు, వ్రతాలు, నోములు, ఆధ్యాత్మిక సాధనలకు ప్రత్యేకమైన కాలం. ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలలో మహిళలు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ కుటుంబ సౌభాగ్యం, సిరి సంపదలు, ఆరోగ్యం, సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటూ ఉంటారు. అందుకే శ్రావణ మాసాన్ని లక్ష్మీ ఆరాధనకు అత్యంత విశిష్టమైన మాసంగా భావిస్తూ ఉంటారు. ఆగస్టు 14వ తేదీన శ్రావణ మాసంలోని తొలి శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి అష్టస్వరూపాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావనను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అష్టలక్ష్ములు కేవలం ధనాన్ని ప్రసాదించే దేవతా రూపాలు మాత్రమే కాదు, మనిషి జీవితాన్ని సంపూర్ణంగా తీర్చిదిద్దే 8 రకాల సంపదలకు ప్రతీకగా అయితే నిలుస్తూ ఉంటాయి. మరి అవి ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. అసలు శ్రీ మహాలక్ష్మీదేవి ఎవరు అనేది ముందుగా అయితే తెలుసుకుందాం. హిందూ పురాణ సాంప్రదాయంలో లక్ష్మీదేవికి అత్యంత ఉన్నతమైన స్థానం అయితే ఉంది. క్షీరసాగర మదన సమయంలో అమ్మవారు అవతరించి శ్రీ మహావిష్ణువును వరించారని పురాణ కథనం అయితే చెబుతూ ఉంది. అందుకే ఆమెను క్షీరసాగర కన్యగా, సముద్ర తనయగా కూడా కీర్తిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అంటే కేవలం బంగారం, నగదు, ఆస్తులు మాత్రమే కాదు, మనిషి జీవితంలో ఆనందం, జ్ఞానం, ధైర్యం, ఆహారం, విజయం, సంతానం, గౌరవం వంటి అనేక అంశాలు కూడా సంపదలేనని అష్టలక్ష్మి తత్వం అనేది తెలియజేస్తుంది. అష్టలక్ష్ములు జీవితానికి 8 వరాలు అని అంటూ ఉంటారు. మరి అవి ఏంటో ఒక్కొక్కటిగా అయితే తెలుసుకుందాం. మొదటిగా ఆదిలక్ష్మి. ఆధ్యాత్మిక సంపదకు ఈమె ప్రతీకగా ఉంటారు. అష్టలక్ష్ముల్లో ఆదిలక్ష్మికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆది అంటే మొదలు. మనిషి ఏదైనా సాధించాలంటే ముందుగా ఒక మంచి ఆలోచన, స్పష్టమైన లక్ష్యం, దాన్ని సాధించాలనే సంకల్పం అవసరం. ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టిన ప్రయాణమే విజయానికైతే దారితీస్తూ ఉంటుంది. అందుకే ఆదిలక్ష్మిని సంకల్ప శక్తి, అంతర్గత బలం, ఆధ్యాత్మిక చైతన్యకు ప్రతీకగా అయితే భావిస్తూ ఉంటారు. ఇక రెండవది ధైర్యలక్ష్మి. కష్టాలను ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటుంది. జీవితంలో లక్ష్యం పెట్టుకోవటం ఎంత ముఖ్యమో దాన్ని సాధించే వరకు ఎదురయ్యే సమస్యలను తట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎన్నో ఆటంకాలు, అపజయాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ముందుకు నడిపించే శక్తి ధైర్యం. అందుకే ధైర్యలక్ష్మి మనసులోని ఆత్మవిశ్వాసం, సాహసం, సహనానికి ప్రతీరూపకంగా భావిస్తూ ఉంటారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండటం ఆమె అనుగ్రహానికి సంకేతికంగా చెబుతూ ఉంటారు. ఇక మూడవది విద్యాలక్ష్మి. జ్ఞానంనే నిజమైన సంపద. ధైర్యం ఉన్నప్పటికీ సరైన జ్ఞానం లేకపోతే విజయాన్ని అందుకోవటం చాలా కష్టం. ఏ పని చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి అనే విషయాలలో వివేకం అనేది చాలా వరకు అవసరం. విద్య, జ్ఞానం, మేధస్సు, నైపుణ్యం, వివేకం వంటి సంపదలకు విద్యాలక్ష్మి ప్రతీకగా అయితే ఉంటారు. డబ్బు, ఆస్తులు కాలంతో మారిపోవచ్చు, కానీ జ్ఞానం మనిషి జీవితం వెంట ఉండే సంపద. అందుకే విద్యను అత్యంత విలువైన ఐశ్వర్యంగా అయితే చాలామంది భావిస్తూ ఉంటారు. ఇక నాలుగవది ధాన్యలక్ష్మి. అన్నమే పరమ సంపద. మనిషి జీవించడానికి అత్యవసరమైనది ఆహారం. ఎంత ధనం ఉన్నా ఆరోగ్యకరమైన ఆహారం లేకుండా జీవితం సుఖంగా అయితే సాగదు. అందుకే ధనలక్ష్మిని అన్నపూర్ణత, ఆహార సమృద్ధి, వ్యవసాయ సౌభాగ్యానికి ప్రతీకగా అయితే పూజిస్తూ ఉంటారు. ఇంటిలో అన్నం వృధా చేయకపోవడం, ఆహారాన్ని గౌరవించటం, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం వంటి వాటిని ధాన్యలక్ష్మి ఆరాధనలో భాగ్యంగా భావించే సాంప్రదాయం కూడా ఉంది. ఇక ఐదవది విజయలక్ష్మి. ప్రయత్నానికి ఫలితం. ఇక సంకల్పం, ధైర్యం, జ్ఞానం, శక్తి అన్నీ ఉన్నా చివరకు సాధించవలసింది విజయం. లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి విజయాన్ని సాధించే శక్తిని విజయలక్ష్మిగా ప్రతీకగా అయితే ఉంటుంది. ఇక్కడ విజయం అంటే కేవలం ఉద్యోగం, వ్యాపారం లేదా
ధనార్జనలో గెలుపు మాత్రమే కాదు, మంచి ఆలోచనతో జీవించటం, ధర్మబద్ధంగా లక్ష్యాలను చేరుకోవటం కూడా మన యొక్క విజయమే. ఇక 6వది గజలక్ష్మి. గౌరవం, అధికారం, అలానే వైభవం. గజలక్ష్మి స్వరూపం రాజవంశంలో వైభవంతో అనుబంధం కలిగి ఉంటుంది. ఏనుగులు, సంపద, రాజసం వంటి ప్రతీకలతో ఈమెను చిత్రీకరిస్తూ ఉంటారు. జీవితంలో స్థానం, గౌరవం, కీర్తి, అధికారంతో పాటు వాటిని బాధ్యతగా వినియోగించే వివేకం కూడా చాలా అవసరం. మనకు లభించిన హోదా ఇతరులకు మేలు చేసే విధంగా, అలానే ఉపయోగపడే విధంగా ఉండాలి. ఆ వైభవానికి నిజమైన విలువ అనేది ఉంటుంది. ఇక 7వది ధనలక్ష్మి. సంపదకు సార్థకత. ధనలక్ష్మి పేరు వినగానే చాలామందికి డబ్బు, బంగారం, ఆస్తులు గుర్తుకొస్తూ ఉంటాయి. అయితే ధనానికి కూడా ధర్మబద్ధమైన మార్గం ఉండాలని భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయం చెబుతూ ఉంది. న్యాయంగా సంపాదించిన సంపద అవసరమైన చోట ఖర్చు చేయటం, దాన ధర్మాలు చేయటం, కుటుంబ సంక్షేమానికి ఉపయోగించటం వంటి వాటితో ధనానికి సార్థకత అనేది లభిస్తుంది. ధనం సంపాదించడం ఎంతో ముఖ్యమో దానిని సద్వినియోగం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే ధనలక్ష్మి అనుగ్రహం అంటే సంపదతో పాటు దాన్ని సరిగా వినియోగించుకునే వివేకం కూడా అని చాలా వరకు భావించవచ్చు అని మన యొక్క పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక 8వది సంతానలక్ష్మి. కుటుంబ వృద్ధి, వారసత్వం. సంతానలక్ష్మిని సంతానం, కుటుంబ అభివృద్ధి, వంశాభివృద్ధికి ప్రతీకగా అయితే పూజిస్తూ ఉంటారు. పిల్లలు సుఖ సంతోషాలు, కుటుంబ ఐక్యత, బంధుత్వాల బలం వంటి అంశాలు కూడా ఈ స్వరూపంతో అనుబంధమై ఉంటాయి. సంతానం మాత్రమే కాకుండా కుటుంబంలో ప్రేమ, అనుబంధం, పరస్పర సహకారం, మంచి విలువలు తరతరాలకు కొనసాగటం కూడా ఒక రకమైన సంపదే. అందుకే సంతానలక్ష్మి తత్వాన్ని కుటుంబ సౌభాగ్యానికి విస్తృతమైన ప్రతీకగా చూడవచ్చు. అష్టలక్ష్మి తత్వం చెప్పే అసలైన సందేహం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనిషి జీవితంలో డబ్బు ఒక్కటే సంపద కాదు. లక్ష్యాన్ని సాధించే సంకల్పం, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం, జ్ఞానం, ఆరోగ్యకరమైన ఆహారం, విజయం, గౌరవం, ధనం, కుటుంబ సంతోషం ఇవన్నీ కలిసినప్పుడే మన యొక్క జీవితం అనేది సంపూర్ణమవుతుంది. అందుకే అష్టలక్ష్మి ఆరాధన వెనుక ఉన్న గొప్ప ఆధ్యాత్మిక సందేశం సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, జీవితాన్ని కూడా సార్థకం చేసుకునే ప్రతి మంచి అవకాశం ఒక ఐశ్వర్యమే అన్నది దీని యొక్క సందేహం. శ్రావణ శుక్రవారం రోజున భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ ఇంటిని శుభ్రంగా ఉంచటం, దీపారాధన చేయటం, నైవేద్యం సమర్పించటం, దాన ధర్మాలు చేయటం, ఇతరులకు సహాయం చేయటం వంటి సత్కార్యాలను ఆచరించటం ద్వారా లక్ష్మీ అనుగ్రహం పొందుతారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఇంట సంపదతో పాటు జ్ఞానం, ధైర్యం, ఆరోగ్యం, సుఖ సంతోషాలు, కుటుంబ సౌభాగ్యం, సంతృప్తి నిండి ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని స్మరిస్తూ మీ యొక్క జీవితాన్ని సుఖంగా గడపాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ